చెప్పడం వరకేనా? ఆయనకు తెలియదా? ఆయన కొత్తగా నోట్లో వేలేటుకునే రాజకీయ నాయకుడు ఏం కాదు కదా. 50% రిజర్వేషన్ దాటడం అసాధ్యం అని తెలుసు. వెంటనే కొంతమంది అజ్ఞానులు తమిళనాడు చెప్తారు. తమిళనాడు దాని మీద కూడా సుప్రీంకోర్టు రివ్యూ చేస్తోంది. అది రాజ్యాంగ సవరణ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు రాజ్యాంగ సవరణ కూడా చెల్లుబాటు కావట్లేదు. సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది అట్లాంటి పిచ్చి పనులు చేయొద్దు అనేసి. విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి పోవాలి. ఈవెన్ వాళ్ళైనా సరే మెజారిటీ ఇదే తీర్పిస్తారు. ఎందుకంటే అంబేద్కర్ గారి స్ఫూర్తికి పూర్తి విరుద్ధం అయిపోతుంది అట్లా రిజర్వేషన్స్ కనుక తీసుకొస్తాయి. కాబట్టి వర్కౌట్ కాదు. ఫ్యూచర్ అలా ఓన్లీ ఒకటి ఏంటంటే, ఇది ఊరికినే స్టేట్మెంట్. ఆల్రెడీ బీసీలు వీళ్ళకే అనుకూలంగానే ఓట్లేశారు జగన్ అన్ని ఇచ్చినా కూడా. అంటే జగన్ కూడా ఎన్నికలకు ముందు సేమ్ ఇలాగే బీసీ ప్రాధాన్యత బీసీలకు ఎక్కువ అని అన్నారు. ఇప్పుడు కూడా ఈయన అదే పాట మొదలు పెట్టారా? అంటే అదే అనేది వీళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు. ఇప్పుడు అదనంగా నడుస్తుంది, అంత మించేం లేదు. అంటే ఆ టాపిక్లన్నీ అయిపోయినాయి కదా. కాబట్టి ఇప్పుడు కొత్త టాపిక్ 34% అని. అప్పుడు రేపు పొద్దున జగన్ అంటాడు, మీరు ఇక్కడ ఉంది మీరే, అక్కడ ఉంది మీరే, సెంటర్లో కూడా ఎందుకు చేత కావట్లేదు మీకు, రాజీనామా చేయి అంటాడు. అప్పుడు డిఫెన్స్లో పడాల్సింది ఎవరు? నువ్వు జగన్ ఆపుతున్నాడంటే నోటితో కూడా నవ్వరు అప్పుడు జనాలు. పోనీ జగన్ బీసీలకు అన్యాయం చేస్తున్నాడంటే, బీసీలకి ఏం చేశాడో జగన్, ఎన్ని టికెట్లు ఇచ్చాడో, రెడ్లను కూడా పక్కన పెట్టించినందుకే మునిగిపోయాడు అతను. అదే కదా, 85 చోట్ల మార్చుకుని నాశనం అయిపోయాడు అతను. కాబట్టి అక్కడ ఏమీ కుదరదు జగన్ అక్కడ చేశాడు అనడానికి కూడా. కాబట్టి 34% రిజర్వేషన్ లాంటి అనవసరంగా చంద్రబాబు గారు మాట్లాడకుండా ఉంటే బెటరు. మాట్లాడతారనుకుంటే అది అనవసరంగా జగన్ చేతికి పవర్ ఇచ్చినట్టు అవుతుంది. అంటే ఇప్పటికే 2 మంచి అవకాశాలు కదా సార్ బాబు గారికి. మహిళా రిజర్వేషన్ ఒకటి, నియోజకవర్గాల పునర్విభజన ఒకటి. దానికి ఇది తోడవుతుందా? జనాభా లెక్కలో, కుల లెక్కలో ఇది కూడా మంచి అవకాశం అంతే కదా, ఆటోమేటిక్గా జరుగుతుంది అది. రైట్ చూద్దాం మొత్తానికి.